గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని విమర్శించారు. చిన్నపిల్లలతో రప్పారప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే రౌడీ మూకలను కంట్రోల్ చేయడం సవాలుగా మారిందన్నారు. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్ట్ చేస్తామని జగన్ మాట్లాడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో గంజాయి హబ్ గా ఉన్న ఏపీని గంజాయి రహితంగా మార్చేందుకు ఈగల్ టీం ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ నాయకులు ఎవరిపైనా కక్షలు పెట్టుకోలేదని, కక్ష సాధింపుకు పాల్పడితే వైసీపీ నాయకులు రోడ్డుపై తిరుగుతారా అని వార్నింగ్ ఇచ్చారు. కనీసం ఇప్పటికి కూడా మొన్న కూడా ఎవరో మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ మేము ఇచ్చామని. అరే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా, ఉద్యోగాలు రావు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది కదా, ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి. అవన్నింటినీ కూడా చేసుకుని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఈరోజు ఇంతమంది పోలీసులకి ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతారు, రప్ప నరుగుతామని చెప్పి అది రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేతి ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం. అదేవిధంగా ఎక్కడ పెడితే అక్కడ మేకలు తల్లి నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తైతే ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్పారు. మేడం హోంగార్డుల జీతాలు, మేడం హోంగార్డుల జీతాలు వైసీపీ అంతకన్నా మంచి మాటలు మాట్లాడతారా? మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చి